నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏఎస్ రావు నగర్ మహిళా విభాగం సభ్యులందరూ మరియు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏఎస్ రావు నగరు మహిళా విభాగం సభ్యులచే ప్రతి నెల 19వ తేదీ ఈ సత్యసాయి బాబా పూజతో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. మరియు మహిళలందరూ కలిసి ఆ బాబా గారి ఆశీస్సులతో ప్రతి నెల ఒక రోజు కడుపు నిండా అన్నం పెడుతున్నందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా మహిళా విభాగం ప్రతి ఒక్క సభ్యురాలికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీరు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ ఎంతో మంది అనాథలను హక్కున చేర్చుకొని మరియు వీరందరి ఆకలి తీరుస్తున్నందుకు ఆ బాబా గారి ఆశీస్సులు ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ 65 మంది ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. మరియు ఏఎస్ రావు నగర్ సత్యసాయి మహిళా విభాగం సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈ ఆశ్రమానికి మరియు బాబా గారి ఆశీస్సులతోనే గత 9 సంవత్సరాల నుండి బాబా గారి ఆశీస్సులతోనే ఈ ఆశ్రమం నడుస్తున్నది. ఏది కాదనకుండా మరియు ఆకలితోనే అలవటిస్తుంటే ఇంతమందికి ఏ రోజు మరి ఏ కష్టం వచ్చినా బాబా గారు ఎవరి రూపానో ఈ ఆశ్రమానికి మరియు పంపించడం జరుగుతుంది. మరియు బాబా గారికి అత్యంత కృతజ్ఞతలు పాదాభివందనం చేస్తూ మరియు శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఏఎస్ రావు నగర్ మహిళా విభాగం సభ్యులందరికీ మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. థ్యాంక్ యూ మేడం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. ప్రతి నెల విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. ఓం శ్రీ సాయిరామ్ అండి. సత్యసాయి సమితి లాగా ఏర్పడి ఈ అమ్మ ఆసరాలో మన వెంటయ్య గారి సహాయ సహకారాలతో తర్వాత అట్లాగే విజయలక్ష్మి గారి సహాయ సహకారాలతో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు మీ అన్న ఈ ఆశ్రమంలో కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి నెల 19వ తారీఖు స్వామివారు మహిళలకి స్పెషల్గా చెప్పారు. ఈ 19th మహిళా డే అని చెప్పేసి ఆ మహిళా డే సందర్భంగా మా సమితిలో ఉన్న మహిళల సోదరిమణులందరూ ఏదో కార్యక్రమం చేద్దామని చెప్పి నారాయణ సేవా కార్యక్రమం, ఇది నారాయణ సేవా కార్యక్రమం అంటామండి. ఈ నారాయణ సేవా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ కూడా మనము మీకు అందరికీ ఈ స్వామివారి ప్రసాదాన్ని పంచడం జరుగుతుందండి. సో ఇది మా చేస్తున్న కార్యక్రమాలు. సో ఇవి మమ్మల్ని అందరినీ చాలా చక్కగా చూసుకుంటూ మీకు కావాల్సిన అవసరాలన్నింటినీ గమనించుకుంటూ మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంతమందిని చేరదీసి ఇంతమందికి
సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళందరూ బాగోగులు చూసుకుంటున్నారు. విజయలక్ష్మి గారికి మీద స్వామివారి అనుగ్రహాలు పరిపూర్ణంగా ఉండాలని చెప్పి, అట్లాగే ఆమెకు సహాయం చేస్తున్న శివారెడ్డి కానీ ఇంకా తక్కిన సభ్యులందరూ కూడా స్వామివారి అనుగ్రహాలు పరిపూర్ణంగా ఉండాలని చెప్పి, ఆమెకి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి అని చెప్పి స్వామివారిని పేర్కొంటూ మీరందరూ కూడా ఆరోగ్యంతో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రయత్నించుకుని అందరికీ సాయరామండి. దేహమాశ్రితః ప్రాణినాం యుక్తః శాంతి శాంతి అంటే మళ్ళీ నాకు అన్నం పెట్టు కానీ పప్పు కానీ పప్పు వేయాలి. మాంసం తినని ఎక్కువ కారమే వాడతాము. మాకు పచ్చిమిర్చి కొనాలంటే మనకి బడ్జెట్ ఎక్కువ కదా, కారం పొడితోనే వాడతాం ఎక్కువ. అలాంటి మిర్చి అసలు దేంట్లోకి ఉప్మాలకి వేస్తే ఇస్తాం అంతే. అది కూడా ముద్ద వేస్తామండి, ముద్దేసి కలిసిపోద్దాము. ఇంట్లోకి పెట్టండి. చిన్న గిన్నె లేదు. జ్ఞాన వల్ల వైరాగ్య సిద్ధ్యర్థం రోజు మాత్రం చెప్పాలి. బాగా నేర్చుకో, అన్నం పెట్టకు. వాళ్ళు వచ్చినప్పుడు అటు చేయాలి. వాళ్ళు అడిగి వెయ్యి ఏంటమ్మా పచ్చడి తింటారు అందరూ. మా వాళ్ళంతా ప్రియులు, పచ్చడి ప్రియులు. కొంతమంది